హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దినం వాక్యం చూద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. See then that you walk circumspectly, not as foolish but as wise, redeeming the time because the days are evil. సో ఈ వాక్యాలు ఏం మాట్లాడుతున్నాయి? ఈ వాక్యాలు దే ఆర్ స్పీకింగ్ అబౌట్ హౌ వీ షుడ్ బి లివింగ్ అవర్ లైఫ్స్. అంటే దట్స్ నాట్ యాజ్ ఫూల్స్ బట్ యాజ్ వైజ్. మనము ఏముంది? జ్ఞానయుక్తంగా చదువుమా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. అజ్ఞానులా కాకుండా జ్ఞానుల వలె మనము మన సమయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనము నడవలసిందిగా అక్కడ చెప్తుంది. ఎందుకు? దినములు చెడ్డవి కాబట్టి అని సెలవిస్తుంది. అంటే సో వీఆర్ కాషన్ టు బి కేర్ఫుల్ ఆఫ్ హౌ వీ యూటిలైజ్ ఆర్ టైం. మనం ఈ భూమి మీద బ్రతుకుతుండగా మన సమయమును ఏ విధంగా మనం వెచ్చిస్తున్నాము అని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ వాక్యం అదే కదా చెప్తుంది, రిడీమింగ్ యువర్ టైం. మీ సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల్లాగా మనము బ్రతకమని అక్కడ చెప్తుంది. ఒకసారి చూద్దాం. ఎక్లీసియాస్ చాప్టర్ 3 verse 1. విలాప వాక్యములు, విలాపమేనా? ప్రసంగి ప్రసంగి 3:1 ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సామెతలు అవగానే ఉంటుంది. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సో సమయము అని మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడి దృష్టిలో ఈ సమయము గురించి ఏం చెప్తున్నారు? ఎందుకు సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నారు? మనము చూద్దాం. వై ఆర్ వి కాషన్డ్ అబౌట్ టైం? మనం చూస్తే ఇక్కడ ఏమంటుంది? ఇట్ సేస్ టు ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ సీజన్, అ టైమ్ ఫర్ ఎవ్రీ పర్పస్ అండర్ హెవెన్. ఏమంటున్నారు అక్కడ? భూమి క్రింద ప్రతి ఒక్క ప్రయత్నము అని ఉంది, కానీ ఇక్కడ పర్పస్ అంటుంది ఇంగ్లీష్లో. అంటే దేవుని యొక్క ప్రతి ఉద్దేశము. సి ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, ఇట్ హ్యాస్ అ సీజన్, అండ్ వాట్ ఎవర్ హీ క్రియేట్స్ దట్ హ్యాస్ అ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు ఏది సృష్టించారు, సో టు ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ సీజన్ అండ్ అ టైమ్ ఫర్ ఎవ్రీ పర్పస్ అండర్ హెవెన్. ఆ తర్వాత 2వ వచనం ఏం చెప్తుంది? పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడి. చాలు పుట్టుటకు చనిపోవడానికి కూడా ఒక సమయం ఉంది. సి అంటే దాని అర్థం ఏంటి? సి అ టైమ్ టు బి బోర్న్ అండ్ అ టైమ్ టు డై, విచ్ మీన్స్ వీ ఓన్లీ హ్యావ్ అపోర్షన్డ్ టైమ్ టు లివ్. అంటే ఈ భూమి మీద మనకి ఒక పరిమితమైన, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇవ్వబడింది భూమి మీద బ్రతకడానికి. ఎవరికి ఎంతకాలం అనేది దేవుడి నిర్ణయం అది కదా. కొంతమంది 80 బ్రతుకుతారు, 70 కదా, కొంతమంది 50, కొంతమంది 20లోనే చనిపోయిన వారు ఉన్నారు. ఇట్స్ ఆల్ డిసైడెడ్ బై గాడ్. ఇక్కడ ఏమంటున్నారు? అ టైమ్ టు బి బోర్న్ అండ్ అ టైమ్ టు డై, విచ్ మీన్స్ వీ ఓన్లీ హ్యావ్ అ పోర్షన్ టైమ్ టు లివ్ ఆర్ లైఫ్. అంటే ఇక్కడ ఏంటి దాని అర్థము? మన జీవితము దేంతో లింక్ చేశాడు దేవుడు? ఆర్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ టైం. అందుకే నీ జీవితము ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నావో దాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ సమయమును ఎలా వెచ్చిస్తున్నావు, అంటే నీకు ఇచ్చిన సమయము, అంటే ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ టైము తీసుకుని నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని చూసుకోవడము చాలా ప్రాముఖ్యం. సో హౌ వి స్పెండ్ ఆ టైమ్ షుడ్ బి కన్సిడర్డ్. మనం ఎలా దాన్ని ఉపయోగిస్తున్నామో గమనించుకోవాలి. ఇన్ అదర్ వర్డ్స్, టైం వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్. అంతే కదా. మన జీవితమును సమయముకి దేవుడు జతపరిచాడు. దాని అర్థం ఏంటి? నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ బికాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఆల్ విత్ అ పర్పస్. ఆమెన్. ఆ పర్పస్ అది నెరవేర్చే బాధ్యత మన మీద ఉంది, మర్చిపోవద్దు మనం.
దట్స్ వాట్ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్. టైంను సద్వినియోగం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాడంటే ఇట్స్ అబౌట్ యువర్ లైఫ్. నువ్వు ఎలా ఆ సమయంలో నువ్వు గడుపుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. సో టైం వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్. స్పెండింగ్ our time without purpose is spending our life without purpose. అంటే ఏ ఉద్దేశము లేకుండా సమయము ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని అరుస్తుంటాం కదా పిల్లల్ని. దట్స్ హౌ మెనీ టైమ్స్ విల్ లివ్ కదా. అంటే దేవుడి ఉద్దేశము ఏంటి అని గమనించకుండా వి ఫాల్ ఇన్ టు దట్ రొటీన్, వి ఫాల్ ఇన్ టు దట్ లై ఆఫ్ ద ఎనిమీ. ఆమెన్. మనము గమనించుకోవాలి. ఇఫ్ వీఆర్ లివింగ్ విదౌట్ అ పర్పస్, అంటే మన టైంని ఏ ఉద్దేశం లేకుండా అట్లా వేస్ట్ చేస్తున్నామంటే మన జీవితాన్ని కూడా ఒక ఉద్దేశం లేకుండా మనము జీవిస్తున్నామని దాని అర్థం. బట్ గాడ్ డస్ నాట్. దేవునికి ఏం సమయం లేదు, తెలిసిందే కదా మనకి. గాడ్ డ్వెల్స్ ఇన్ ఇటర్నిటీ. ఆయనకు ఆది అంతం లేదు, ఆయన ఎప్పటికీ ఉన్నవాడు, ఆది అంతం లేనివాడు అని చెప్తాం మనం. ఆమెన్. బట్ హీ క్రియేటెడ్ టైమ్ ఫర్ అస్ సో దట్ వీ విల్ ఫుల్ఫిల్ దట్ పర్పస్ గివన్ టు అస్. ఆమెన్. సమయం ఎందుకు సృష్టించాడు దేవుడు అంటే ఏదైతే ఉద్దేశం తను మన పట్ల కలిగి ఉన్నాడో అది నెరవేర్చడానికి సమయం అనేది దేవుడు సృష్టించాడు. ఆమెన్. సో మొదటి వచనం చూసుకున్నట్టు ఎవ్రీథింగ్ హ్యాస్ అ సీజన్ అండ్ ఎవ్రీ పర్పస్ హ్యాస్ అ టైం కదా. అక్కడ ఏమంటున్నాడు? టు ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ సీజన్ అండ్ అ టైమ్ ఫర్ ఎవ్రీ పర్పస్. సో ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హ్యాస్ అ పర్పస్ అండ్ దట్ పర్పస్ హ్యాస్ అ టైమ్ టు బీ ఫుల్ఫిల్డ్. అర్థమవుతుంది కదా. దేవుడు సృష్టించిన ప్రతిదానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము తప్పకుండా నెరవేర్చబడాలి. మన వాక్యం చదువుతాం కదా, ప్రభా నువ్వు ఉద్దేశించినది ఏది కూడా నువ్వు నెరవేర్చకుండా ఉండవు అని మనం చెప్తాం కదా. అదేవిధంగా మన పట్ల ఏదైతే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నారో అది నెరవేర్చబడాలి అని దేవుడు ఆశపడతారు. ఆమెన్. సో you and me are also created and brought into existence with a purpose and there is an apportioned time. కాబట్టి మనకు అర్థం అవ్వాలి ఏంటిది, మనమందరం కూడా భూమి మీదకి తీసుకుని రాబడ్డాం దేవుడి ఉద్దేశ ప్రకారము. ఆ ఉద్దేశము మన టైం ఎంత ఉందో ఆ టైం లోపల మనము నెరవేర్చబడవలసి ఉంది. వీ డోంట్ హ్యావ్ ఫర్ ఎవర్ టైం. గుర్తుపెట్టుకుందాం కదా. దేవుడిలాగా మనము నిత్యత్వంలో బ్రతకట్లేదు. వీ హ్యావ్ లిమిటెడ్ టైం అపోర్షన్ ఫర్ అస్. ఆమెన్. మనకు సమయం కేటాయించబడింది. అంటే ఎంత అని మనం తెలుసుకోక్కర్లేదు. బట్ ఎవ్రీ డే దిస్ షుడ్ డ్రైవ్ అస్. అంటే ఈ మాట మనల్ని దేవుని ఉద్దేశము తప్పకుండా నా జీవితంలో నెరవేర్చబడాలని ఒక ఆశను ఆసక్తిని మనలో కలిగించాలి. ఆమెన్. సో ద టైం మనం మర్చిపోద్దు ఏంటది. సో గాడ్ హ్యాస్ అ పర్పస్ అండ్ వీ హ్యావ్ అ టైమ్ to fulfill that. We are given a limited time and so we cannot waste our time. So ఈ మాట మనకు తెలుసు కాబట్టి ఇంకా మీదట ఏం చేయాలి, మనము టైం వేస్ట్ చేసేవారుగా మనము ఉండవద్దు. ఆమెన్. సో ద టైమ్ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీబడి బట్ ఇట్ కీప్స్ టిక్కింగ్ అవే. అంతే కదా. సమయం ఎక్కడైనా ఆగుతుందా? ఆగదు. ఎవరి కోసం ఆగదు, దేనికోసం ఆగదు. ఆమెన్. సో అండర్స్టాండింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఓన్లీ దెన్ వీ విల్ నో వాట్ టు డూ. ఎందుకు ఈ సమయం గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. ఎందుకు మన సమయమును మనము సద్వినియోగం అంటే రిడీమ్ యువర్, ఇంగ్లీష్లో అయితే రిడీమ్ యువర్ టైం అని ఉంది. ఎందుకు ఆ విధంగా చెప్పబడిందంటే ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 12:32 ఒకసారి చదువుదాం. మొదటి దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 12 వర్స్ 32. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు చాలు. సో ఆఫ్ ద సన్స్ ఆఫ్ ఇస్సాకర్ హూ హ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టైమ్స్ టు నో వాట్ ఇజ్రాయెల్ ఆట్ టు డూ. ఇక్కడ ఏముంది? ఇస్సాకర్ అనే ఆ తెగలు, ఆ ట్రైబ్, ద ట్రైబ్ ఆఫ్ ఇస్సాకర్, ద సన్స్ ఆఫ్ ఇస్సాకర్ హ్యాడ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ టైమ్స్ అంటుంది వాక్యం. అక్కడ ఏమంటుంది? దాన్ని బట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? దే లెట్ ద హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళు ఏంటి ఆ సమయం ఇట్ సేస్ ద సన్స్ ఆఫ్ ఇస్సాకర్ హ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టైమ్స్ టు నో వాట్ ఇజ్రాయెల్ షుడ్ బి డూయింగ్. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఆయా సమయంలో ఏం జరిగించాలి అనే ఒక అండర్స్టాండింగ్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? అది సన్స్ ఆఫ్ ఇస్సాకర్. ఇస్సాకర్ కుమారులకి
ఆ జ్ఞానం ఇవ్వబడింది. దిస్ ట్రైబ్ హ్యాడ్ దిస్ స్పెషల్ గిఫ్ట్ ఆఫ్ నోయింగ్ ద టైమ్స్. ఆ సమయములు ఎటువంటివి అనే ఒక జ్ఞానము కలిగిన ఆ ట్రైబ్ ఇస్సకర్ ట్రైబ్. దే వర్ లివింగ్ ఇన్ అండ్ సో వర్ ఏబుల్ టు టెల్ ద హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వాట్ టు డూ. దీని అర్థం ఏంటి? ఇస్సకర్ కుమారులకి ఆ జ్ఞానం ఇవ్వబడింది. ఏంటది? ఈ సమయంలో ఏంటివి? ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏమి జరిగించాలి అని ఒక జ్ఞానం ఇవ్వబడింది. దాని అర్థము, దిస్ ఇంప్లాయిస్ ఇఫ్ వీ డు నాట్ నో వాట్ టైమ్ ఇట్ ఈస్, వీ డు నాట్ నో వాట్ టు డూ. అంటే ఈ సమయంలో మనం బ్రతుకుతున్న సమయాలు ఏంటి, వాట్ ఆర్ ద టైమ్స్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ అనే ఒక జ్ఞానము మనకు లేకపోతే ఏం చేస్తాము? మనకి ఇష్టం వచ్చినట్టు మనము విల్ live as we like. We don't know what exactly God is requiring of us. దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు, అంటే ఏం జరిగించమంటున్నాడు అనే మాటని మనము గ్రహించలేము. ఆమెన్. అర్థమవుతుంది కదా అందరికీ? ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ ద టైమ్స్ దట్ వీఆర్ లివింగ్, మనం ఏ సమయంలో బ్రతుకుతున్నాం, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్. చూడండి, సువార్తలో కూడా ఎన్నోసార్లు ప్రభు చెప్తాడు కదా, మీ చుట్టూ జరుగుతున్న సంగతులను బట్టి కదా, ఎండ్ టైమ్స్ ఏంటి ప్రభు అని శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్తాడు ప్రభు? లుక్ ఎట్ ద థింగ్స్ గోయింగ్ ఆన్. ఏంటి? దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? we will understand the times that we are living in. Amen. So this implies if we do not know what time it is, we do not know what to do. So if we do not have the proper understanding of the time we are living, there is this chance that we may be doing wrong things కదా. సమయం ఎటువంటిది, ఈ సమయం మనం బ్రతుకుతున్న ఈ సమయం ఎటువంటిది, ఏ సమయము అని మనకు అర్థం కాకపోతే మనం జరిగిస్తుండొచ్చు సంగతులు. అంటే అవి చెడ్డమనట్లేదు, పాపం అనట్లేదు, బట్ దే మే నాట్ బి ద రైట్ థింగ్స్ కదా. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆమెన్. సో ఎఫెసీ 5:16 అదే చెప్తుంది కదా, వాచ్ యువర్ టైం, రిడీమ్ యువర్ టైం అంటున్నాడు. రిడీమ్ అంటే టు బై బ్యాక్, టు హ్యావ్ ద పొజిషన్ బ్యాక్. అవుతుందా? టైం ఇప్పుడు నిన్నటి దినం ఈరోజు తీసుకురాగలమా మనము? చెప్పాలి. కెన్ యూ బ్రింగ్ బ్యాక్ ద టైమ్ దట్ హ్యాస్ పాస్డ్ బై? సమయము గడిచిపోయింది, గడిచిన సమయం తిరిగి తీసుకురాగలమా? ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి? రిడీమ్ యువర్ టైం అంటున్నాడు. రిడీమ్ అంటే తిరిగి స్వాధీనం తీసుకోవడం. అంటే దాని అర్థము గడిచిన సమయం తిరిగి మనం తీసుకుని రాలేం, కానీ ఇట్ మీన్స్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద రిమైనింగ్ టైమ్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే దాని అర్థము గడిచిన దాన్ని మనం తీసుకుని రాలేము, చేతిలో భద్రంగా దాచిపెట్టుకుంటే సమయం ఆగుతుందా? ఆగదు. కానీ దాని అర్థము తెలివిగా ఉన్న సమయమును మీరు ఎలా సద్వినియోగం, అంటే ఎలా మీరు బ్రతకాలి, ఎలా మీ జీవితమును జీవించాలి అని దాని అర్థము. ఆమెన్. ఇట్ ఈస్ నాట్ హౌ మెనీ ఇయర్స్ విల్ లివ్ ఆన్ దిస్ ఎర్త్. దీన్ని బట్టి మనకు ఏమర్థం కావాలి? భూమి మీద ఎన్నేళ్ళు బ్రతుకుతున్నాము అనేది కాదు అక్కడ ప్రాముఖ్యమైంది. దట్స్ నాట్ ద ఎసెన్స్ కదా. ప్రభు ముందు నిలబడినప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యు అని అడుగుతాడు దేవుడు. మనమంతా అనుకుంటాం కదా, ఈ భూమి అంతా అయిపోయిన తర్వాత దేవుడి ముందు నిలబడినప్పుడు దేవుడు ఏం ప్రశ్నిస్తాడు? ఎన్నేళ్ళు బ్రతిగా భూమి మీద అని అడుగుతారా? వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ విత్ యువర్ లైఫ్, వాట్ డిడ్ యూ డూ కదా. కొంతమంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీఆర్ హ్యాపీ టు హ్యావ్ సచ్ లాంగ్ లైఫ్. గుడ్ కదా, మంచిదే. ఏంటి చాలా కాలం బ్రతికేమో, ఇట్స్ ఓకే. బట్ వాట్ హ్యావ్ వి డన్ విత్ దోస్ మెనీ ఇయర్స్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ ఇన్ గాడ్ సైట్. ఎన్నేళ్ళు బ్రతికినా ఆ జీవిత కాలంలో మనం ఎలా బ్రతికామన్నది ప్రాముఖ్యమైన సంగతి. గాడ్ డస్ నాట్ ఆస్క్ హౌ ఓల్డ్ ఆర్ యూ వెన్ యూ స్టాండ్ బిఫోర్ హిమ్, బట్ హీ విల్ ఆస్క్ వాట్ డిడ్ యూ డూ విత్ యువర్ లైఫ్ అండ్ ద టైమ్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద నీ బ్రతికిన కాలము నువ్వు ఏం జరిగించావు, ఏం చేశావు అనే లెక్కనే మనం చెప్పవలసింది. కాబట్టి ఈ దినము మనము సమయం గురించి మాట్లాడుకుంటున్నాం. వీ షుడ్ నో ద టైమ్స్ దట్ వీఆర్ లివింగ్. వీ షుడ్ అండర్స్టాండ్ హౌ టు యూటిలైజ్ ద టైమ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్. ఆమెన్. మనము జాగ్రత్తగా గమనించాలి. సో అదే 15లో కూడా ఏముంటుంది ఒకసారి చూద్దాం. ఎఫెసీ 5:15 ఏం చదివాం మనము? వాక్ సర్కమ్స్పెక్ట్లీ. చదువు ఒకసారి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ఇట్ సేస్ యు వాక్ సర్కమ్స్పెక్ట్లీ నాట్ యాజ్ ఫూల్స్ బట్ యాజ్ వైజ్. మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? దినములు చెడ్డగా ఉన్నాయి, సమయము పోనీయద్దు, వేస్ట్ చేసుకోవద్దండి టైము. సో జ్ఞానముగా మనం నడుచుకోవాలి. ఏంటి దాని అర్థము? అంటే
టు హ్యావ్ అ నాలెడ్జ్ ఈజ్ వన్ థింగ్, అంటే ఒక అంశము గురించిన ఒక అవగాహన. యు నో అంటే బైబిలే తీసుకుందాం. యు రీడ్ ద బైబిల్, యు నో వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. బట్ విజ్డమ్ అంటే నీకు తెలిసిన జ్ఞానమును అప్లై చేయడం అనేది విజ్డమ్. ఇప్పుడు క్షమించాలి, ఒకరు దూషించినప్పుడు క్షమించాలి అనే జ్ఞానం నీకుంది. యూ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ టు ఫర్గివ్ సంబడి వెన్ దే డూ సంథింగ్ రాంగ్ టు యూ. కానీ నువ్వు క్షమించకపోతే యు ఆర్ నాట్ వైజ్. అంటే నీకు తెలిసిన నాలెడ్జ్ని నువ్వు అప్లై చేయట్లేదు అక్కడ. లోకంలో కూడా నానుడు చెప్తారు కదా, ఏమంటారు? తెలిసిన అజ్ఞానులు. లోకంలో కూడా ఉన్నది. అంటే ఒకప్పుడు అనుకునేది తెలిసిన అజ్ఞానులు ఏంటి, తెలిసి అజ్ఞానులు అంటే ఎట్లా అనుకునేదాన్ని. నవ్ ఐ హ్యావ్ ద అండర్స్టాండింగ్. ఏంటది? ఒక అంశం గురించి నాలెడ్జ్ మనకు ఉండవచ్చు, కానీ మన యాక్చువల్ సిచ్యువేషన్లో నువ్వు అది అప్లై చేయకపోతే వి బికమ్ అ ఫూల్, వి బికమ్ అన్వైజ్, వి ఆర్ నాట్ వైజ్. మనము జ్ఞానులము కాదని దాని అర్థము. ఆమెన్. సో ద అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. సచ్ విజ్డమ్ ప్రొసీడ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. అటువంటి జ్ఞానము ఎలా వస్తుంది మనకి? దేవుని నుండి మాత్రమే వస్తుంది. ఓన్లీ గాడ్ నోస్ హౌ మచ్ టైమ్ ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ ఆన్ దిస్ ఎర్త్. ఎందుకు? దేవునికి మాత్రమే తెలుసు కదా ఎవరికి ఎంత ఆయుష్ పెట్టాడో. ఓన్లీ హీ నోస్ కదా. కీర్తనలు 139:16 ఒకసారి చదివితే చూడండి. 139:16 నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఆమేన్. యువర్ ఐస్ సా మై సబ్స్టెన్స్ బీయింగ్ yet unformed, and in your book they all were written, the days fashioned for me, when as yet there were none of them. అంటే మన జీవితంలో, అంటే మన భూమి మీదకి రాకముందే దేవుడు ఏం చేశాడు? మన గురించి రాసి పెట్టాడు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, మన గురించి పుస్తకం ఉంది, రాసి పెట్టాడు దేవుడు అని. అదే దిస్ ఇస్ ద రెఫరెన్స్. ఏంటది? ఈవెన్ బిఫోర్ వీ కేమ్ ఆన్ టు దిస్ ఎర్త్, గాడ్ హ్యాస్ రిటర్న్ డౌన్ ఎవ్రీథింగ్ పర్టైనింగ్ టు అస్. మన గురించి అంతా వ్రాసి పెట్టబడింది. కాబట్టి ఆయనకు తెలుసు ఎవరికి ఎంత టైం ఉంది అనేది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన మాత్రమే మనల్ని గైడ్ చేయగలడు. ప్రతిదినము నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు ఆయన మాత్రమే మనకి కరెక్ట్గా ఆ నడిపింపు ఇవ్వగల దేవుడు. ఆమెన్. దట్స్ వై వీ నీడ్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్. ఆమెన్. ఎందుకు? మన సమయమును ఏ విధంగా మనము గడపాలో, ఏం చేయాలో, ఒక దినము మొదలవగానే దేవునికి అప్పగించుకుంటాం కదా, అది వీ డూ ఇట్ క్యాజువల్లీ, యథాలాపంగా జరిగిస్తాం. ఎందుకంటే దాని ఉద్దేశం ఇదే. ప్రతిరోజు కూడా, అంటే ఎంత సమయం నీకు ఇంకా ఉందో మనకు తెలీదు కదా, ఆ దినము దేవుడు ఏది రాసి పెట్టాడో నా గురించి అది నేను కంప్లీట్ చేయాలి కదా, పెండింగ్ వర్క్స్ ఉండొద్దు. ఆమెన్. సో గాడ్ హ్యాస్ రిటర్న్ డౌన్ ఆల్ అవర్ డేస్ ఈవెన్ బిఫోర్ వి వర్ బోర్న్. ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన మనల్ని నడిపించగల దేవుడు. అదేవిధంగా కీర్తన 90:12 ఒకసారి చూద్దాం. కీర్తనకారుడు ఏం ప్రార్థిస్తున్నాడు చూడండి. కీర్తనలు 90:12 మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. జ్ఞానం అడుగుతున్నాడు. సో టీచ్ us టు నంబర్ అవర్ డేస్ దట్ వీ మే గెయిన్ అ హార్ట్ ఆఫ్ విజ్డమ్. ఇప్పుడు అదే కదా అడుగుతున్నాం మనము. దేవుని జ్ఞానం వలననే ప్రతి దినము మనం ఎలా జీవించగలమో మనము నేర్చుకోగలుగుతాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే వేడుకుంటున్నాడు. టీచర్స్ టు నంబర్ అంటే మా దినములను లెక్కించడానికి మాకు నేర్పించండి ప్రభు, మాకు జ్ఞానము గల హృదయము దయచేయమని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనము సమయం గురించి మనము మాట్లాడుకుంటాం. జీసస్ గివ్స్ అ పారబుల్ ఎక్స్ప్లెయినింగ్ వై వీ నీడ్ దిస్ విజ్డమ్ టు డిజైన్ అవర్ టైమ్స్. మనకు సువార్తలో కూడా ప్రభువు ఉపమానం ద్వారా చెప్తారు కదా. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 19-21. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు,
నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పాను. So, and I will say to my soul, soul, you have many goods laid up for many years. Take your ease, eat, drink, and be merry. But God said to him, fool, this night your soul will be required of you. Then whose will those things be which you have provided? ఇక్కడ ఏం చెప్తున్నాడు? దట్ మ్యాన్ అంటే దేవుని చేతనే ఆశీర్వదింపబడి ఉంటాడు కదా. దేవుడు ఇస్తేనే ఎవరిని పొందుకుంటాం, వాక్యం మనకు తెలుసు కదా. ఒకనికి పరలోకం నుంచి అనుగ్రహింపబడితే కానీ ఏది పొందుకోడు. అంటే హీ వాజ్ వెరీ మచ్ బ్లెస్డ్ బై గాడ్, ప్రైజ్ ద లార్డ్ కదా. కానీ ఏం చేస్తున్నాడు? తన ప్రాణంకి ఏం చెప్పుకుంటున్నాడు అంటే తన దినములు ఎన్నున్నాయి అనే ఆ జ్ఞానం లేకుండా ఏం చెప్పుకుంటున్నాడు? ఇచ్చిన దాన్ని బట్టి బాగా సుఖించు, బాగా తిను, పండుకోలే, హ్యావ్ ప్లెజర్, అంతే ఉంది ఆయన దినచర్య. అంటే ప్రభు ఏమన్నాడు అప్పుడు? వెరివాడా, ఈ రాత్రి యువర్ టైమ్ ఈజ్ అప్ కదా. సే మేబీ హీ వాజ్ అ బిలీవర్ అండ్ వాజ్ అబండెంట్లీ బ్లెస్డ్ బై గాడ్, బట్ హీ ల్యాక్ ద విజ్డమ్ టు డిజర్న్ హిస్ సీజన్. చూడండి, ఆయనకి తను బ్రతుకుతున్న ఆ సమయం ఏంటి అనేది ఆ అవగాహన లేకుండా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. హీ డిడ్ నాట్ డిజర్న్ ద టైమ్ దట్ హీ వాజ్ లివింగ్. He had no time or thought about his purpose in God. ఏముంది ఆయనలో? ఏం ల్యాక్ కనబడుతుంది? ఏం కొదవ కనబడుతుంది ఆయనలో? దేవుని ఉద్దేశం నా పట్ల ఏంటి అనే ఒక ఆలోచన లేకుండా అక్కడ బ్రతుకుతున్నట్టుగా కనపడుతుంది కదా. వి సీ సచ్ లైఫ్ స్టైల్స్ ఇన్ ఆ మిడ్స్ట్ మెనీ టైమ్స్. క్రైస్తవులు దేవుని బిడ్డలు అని మనం చెప్పుకుంటూ మెనీ టైమ్స్ వి ఆల్ ఫాలో ద సేమ్ స్కెడ్యూల్. పొద్దున్నే లేచి కదా దేవుడి చిన్న స్తోత్రం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, గుడ్. All he did was enjoy what God blessed him with. He was not doing anything wrong, nor was it a sin. కదా, ఆయన ఏం పాపం చేయట్లేదు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించడం ఏమైనా పాపం? అది కాదు, తప్పేం చేయట్లేదు. బట్ హీ did not discern the time he was living. He did not have anywhere in his thought about the purpose of God. Amen. Let us not be like that. మనం ఏది నేర్చుకోవాలి దినము? ఆ ఉపమానం ద్వారా let us not be casual. Amen. So that was his end. అలాగే అయిపోయి మన జీవితం కూడా చెప్పండి. నేనైతే అట్లా ఎప్పుడు అనుకోను, ఎప్పుడు భయం వేస్తూ ఉంటుంది. తండ్రి, నేను ఎప్పుడు అంటుండే కదా, నీ ముందు నిలబడినప్పుడు నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్ అంతా భలే అనుభవించాను ప్రభా అని చెప్తాను నీ ముందు నిలబడి. నేను అట్లా వద్దు, నా జీవితం అలా ఉండొద్దు అని నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు డూ, ఐ వాంట్ టు ఫుల్ఫిల్ దట్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ దట్ సాటిస్ఫాక్షన్ విత్ ఇన్ మీ. కేవలము బాహ్యంగా అనుభవించడం కాదు, ఏమైనా తక్కువ, నాకేం తక్కువ లేదు. ఐఎమ్ సో హ్యాపీ, సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. దాన్ని మించి నా హృదయంలో ఇదే ఉంటుంది, ఎప్పుడు కాన్షియస్ ప్రిక్ అవుతూ ఉంటుంది. చాలామంది అన్న ఉన్నప్పుడు అనేవారు, వెకేషన్ తీసుకోవచ్చు కదా, నా టైర్డ్ అయిపోతే అది మేము ఇద్దరు నవ్వుకునేవాళ్ళం. వెకేషన్ అంటే ఎక్కడ పోయినా ఇంకా మైండ్ మళ్ళీ ఒకరోజు చాలు అయిపోయింది, ఇంకా మాకు ఇంకా బోర్ వచ్చేస్తుంది. ఆ వెకేషన్ లేదు, ఏం లేదు, ఎప్పుడెప్పుడు బ్యాక్ వెళ్దామా అనే అట్లా నవ్వుకునేవాళ్ళం ఎప్పుడు. అందరికీ అట్లా ఉండాలి అని నేను చెప్పట్లేదు, బట్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. అందరికీ ఒకేలాంటి పిలుపు ఉంటుందని కూడా నేను చెప్పట్లేదు కదా. అందరినీ దేవుడు పాస్టర్లుగా అని పిలవట్లేదు, ఫుల్ టైం వచ్చి చేసేయాలని చెప్పట్లేదు. దట్స్ నాట్ వాట్ I want to convey. I am telling, give yourself to understand what God has called you for. అది ఒకరి గురించి ప్రేయర్ చేసే పని అయి ఉండొచ్చు కదా, అది చిన్నది కావచ్చు, బట్ డోంట్ నెగ్లెక్ట్ వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ ఫర్. ఆమెన్. సో కొలసి 3వ అధ్యాయము 1-3 కూడా ఒకసారి చదువుదాం. కొలసి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితీరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవితం ఎక్కడ దాచబడింది? See,
వి బైపాస్ దీస్ వర్డ్స్, టకటక చదివేసి బైపాస్ చేస్తుంటాం. వాట్ ఈస్ ద వర్డ్స్ టెలింగ్ హియర్? ఇఫ్ దెన్ యు ఆర్ రేజ్డ్ విత్ క్రైస్ట్, సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబవ్, వేర్ క్రైస్ట్ ఈస్ సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబవ్, నాట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ది ఎర్త్. ఫార్ యూ డైడ్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. ఆమేన్. మనం ఏమంట దేవుని అంగీకరించినప్పుడు ఏం చెప్తుంది వాక్యము? we are dead to that old nature, that old man. we are alive now in Christ. మనము క్రీస్తులో సజీవులుగా చేయబడ్డాము. ఇప్పుడు మన జీవం ఎక్కడుంది? క్రీస్తులో దాచబడింది. క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు పాతకాలం కథలు చెప్పారు కదా, 7 సముద్రాలు దాటి అక్కడెక్కడో పిచ్చుక ఆ దగ్గర గుండె హృదయం ఉంది అంటే కదా. ఇప్పుడు మన జీవితం క్రీస్తుతో ఉంది అంటే మన అంటే ఏం వెతుకుతాం మనము? వి షుడ్ బి పీపుల్ సర్చింగ్ ఫర్ దాట్ లైఫ్ విచ్ ఈస్ హిడెన్ ఇన్ క్రైస్ట్. అంతే కదా. మన జీవితం ఎక్కడ దాచబడింది? ఇప్పుడు క్రీస్తుతో దాచబడింది. క్రీస్తు ఎక్కడున్నాడు చెప్పాలి, మాట్లాడలే ఎవరు. ఎక్కడున్నాడు క్రీస్తు? తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. సో అందుకే ఏం చెప్తున్నాడు? వాట్ షుడ్ యూ బి సీకింగ్ ఎవ్రీ డే? సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ హెవెన్ వేర్ క్రైస్ట్ ఇస్ సీటెడ్ విత్ ద లార్డ్. ఎందుకు? బికాజ్ యువర్ లైఫ్ ఇస్ హిడెన్ విత్ హిమ్. ఆమెన్. సో our life is hidden in Christ, so we are called to seek those things where Christ is. This is explaining how you should prioritize your purposes and redeem your time accordingly. దాన్ని బట్టి ఏం అర్థం అవ్వాలి? మనకి మన ప్రాధాన్యతలు సరిచేసుకోవాలి. దేవుని ఉద్దేశానికి అనుగుణంగా మన పనులను మనము రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకోవాలొద్దా? దట్స్ హౌ యూ రిడీమ్ యువర్ టైం. మీ సమయమును ఎలా సద్వినియోగం చేసుకుంటారు? దేవునికి ఇవ్వాల్సిన సమయమును దేవునికి తప్పకుండా ఇవ్వాలి. ఆమెన్. సో దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో ఇంకేదో పనులు పెట్టుకోనే పరిస్థితి మనకు ఉండకూడదు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ సీకింగ్ హిమ్ ఫస్ట్ కదా. వి షుడ్ బి కేర్ఫుల్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అటెండింగ్ చర్చ్ ఆన్ సండేస్ ఆర్ రిలీజియస్లీ అటెండింగ్ సమ్ ప్రేయర్ మీటింగ్స్, బట్ ఆర్ ఎవ్రీడే వాక్ విత్ గాడ్. ఇది నేను ఆదివారం రోజు వచ్చి ఉంటున్నాను, నేను ఆ టైం ప్రేయర్లు అటెండ్ అవుతున్నాను. మన మనస్సు ఇంతవరకే మనకు అర్థమయ్యేది అంతవరకే ఉంటుంది. కానీ దట్స్ నాట్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ప్రతిదినము కూడా హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం? హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం? అది చాలా ప్రాముఖ్యం. హౌస్ వైఫ్ అవ్వచ్చు, జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ప్రతిదినము కూడా మన సమయమును ఎలా మనము గడుపుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆమెన్. ఏమంటున్నాడు అంటే దేవుడికి తెలీదా మనకు ఉద్యోగాలు ఉంటాయి కదా, మన ఫ్యామిలీస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. దేవుడికి తెలియదు అంటారా? చాలాసార్లు దేవుడికి తెలీదు, అందుకే అట్లా ఏ పడితే రాసినాడు అనుకుంటాం మనం. ఏముంది అక్కడేం కండిషన్ రాలేదు దేవుడు. ఏమంటున్నాడు కొలసిలో? సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబవ్, సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబవ్ అంటున్నాడు. మన మనసుని ఎక్కడ పెట్టాలి? మనము పరలోకపు సంగతుల వైపు మన మనసుని మనము మరల్చుకోవాలి. దట్స్ హౌ వి. అందుకే కదా ఎప్పుడు మాటికి చెప్తుంటారు రోమపత్రిక నుంచి, వి షుడ్ రెన్యూ అవర్ మైండ్స్. ఒకప్పుడు మైండ్ ఏంటి? మన ఇష్టము, మన శరీరం, మన మనసు ఏం చెప్తే ఆ ప్రకారం మనం జీవించిన వారమే. వీ హ్యావ్ దట్ హ్యాబిట్, మనకుందా అభ్యాసము. కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్న వారుగా ఆ మనస్సు మారి రూపాంతరం చెందాలి. ఎంతగా అంటే ఆ మనస్సు దేని వెతకాలి? ఇప్పుడు దేని వెతకాలి? పైనున్న సంగతులను వెతికేటట్టుగా ఉండాలి. ఆమెన్. సో చూసుకుందాం ఒకసారి. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆమెన్. సో హీ
హూ హ్యాస్ సేవ్డ్ అస్, గాడ్, హీ అంటే గాడ్ హ్యాస్ సేవ్డ్ అస్ అండ్ కాల్డ్ అస్ విత్ అ హోలీ కాలింగ్, నాట్ అకార్డింగ్ టు అవర్ వర్క్స్ బట్ అకార్డింగ్ టు హిస్ ఓన్ పర్పస్ అండ్ గ్రేస్. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఒక పర్పస్ అని మాట్లాడుతున్నాం, ఏం పర్పస్ ఉంటుంది అని అనిపించవచ్చు. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? హీ హ్యాస్ సేవ్డ్ అస్ అండ్ కాల్డ్ అస్. మనకి ఏం అర్థం అవ్వాలంటే ఎవరెవరినైతే రక్షించాడు దేవుడు అంటే వి ఆల్ ఆర్ సేవ్డ్ కదా, మనందరం రక్షణ పొందుకున్నామా? సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ కాల్డ్ విత్ ద హోలీ కాలింగ్. మనకు ఒక పిలుపు ఉన్నది, పిలుపు లేదనుకోవద్దండి. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? వి ఆర్ ఆల్ సేవ్డ్ అండ్ God has called us all with a holy calling for his own purpose. ఆయన సొంత చిత్తము కొరకు, ఆయన ఉద్దేశము కొరకు మనల్ని అందరినీ పిలుచుకున్న దేవుడు. God has saved us and called us with a holy calling before time began. అంటే భూమి మీదకి మనకు రాకముందే, మనం ఇందాక చదివాం కదా, మన గురించి రాసి పెట్టేశాడు దేవుడు. ఆ రాతలో ఏముంది? మన పిలుపు కూడా ఉన్నది అందులో. ఆమేన్. we have a calling in God. మనందరికీ పిలుపు ఉంది, మర్చిపోద్దండి. సో కాల్డ్ అంటే గ్రీక్ టెక్స్ట్లో దాని అర్థము సమ్వన్ హూజ్ ప్రెజెన్స్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రిక్వెస్టెడ్ టు విచ్ రెఫ్యూజల్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఆ పిలుపు అంటే ఎట్లాంటి పిలుపు అంటే అది దేవుడు అఫీషియల్గా మనల్ని పిలుచుకున్నాడు. అక్కడ నువ్వు నో అని చెప్పడానికి ఆప్షన్ ఇవ్వలేదు దేవుడు. అక్కడ ఎస్ ఆర్ నో టిక్ ఉంటుంది కదా. ఆ పిలుపు ఎట్లాంటిదంటే అంటే ఆ ఎస్ ఆర్ నో ఆప్షన్ ఏం లేదు అక్కడ, ఓన్లీ ఎస్సే. Such a calling is a calling from our God. Amen. ధన్యతన కాదు చెప్పండి. God has called us all for his purpose. Amen. అక్కడ మనం నో అని చెప్పడానికి లేదు అక్కడ. సో గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆఫ్ గాడ్ ఆర్ విదౌట్ రిపెంటెన్స్. దేవుడు తన పిలుపుని ఇచ్చిన తర్వాత ఆ పిలుపు విషయమై ఆయన వెనుతిరిగి చూసే దేవుడు కాదు. ఆయన అందులో ఏ మార్పు ఆయన చేసే దేవుడు కాదు. ఆమేన్. సో ఆ పిలుపు, ద లార్డ్ డస్ నాట్ చేంజ్ హిస్ మైండ్ అబౌట్ యువర్ కాలింగ్. రోమా 11:29 ఆ మాట రాయబడింది ఏంటంటే ద లార్డ్ డస్ నాట్ చేంజ్ హిస్ మైండ్. మనల్ని పిలుచుకున్నాడు అంటే ఆమెన్, ఇట్స్ డన్, పీరియడ్. ఆమెన్. సో ఆ పిలుపు మనం కలిగి ఉన్నాం. సో పిలుపు కలిగి ఉన్నప్పుడు ఆ పిలుపును మనం వెంబడించేవారుగా మనం ఉండాలా వద్దా? షుడ్ వి పర్స్యూ దట్ కాలింగ్ ఆర్ నాట్? చెప్పండి. ఒక పిలుపు మనం కలిగి ఉన్నామంటే దాన్ని వెంబడించాలా వద్దా? వెంబడించాలి కదా. సో వెన్ యూ పర్స్యూ ద కాల్ ఆఫ్ గాడ్ యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. ఆమెన్. ఎందుకు చెప్పండి? దేవుడు పిలుపు ఉందని గ్రహించాము. ఆ పిలుపును మనం వెంబడించే క్రమము, ఆ క్రమంలో మన సమయము వ్యర్థం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? యు నో ద ఎండ్ రిజల్ట్. ఎందుకంటే దాని యొక్క ఎండ్ రిజల్ట్ నీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ పర్సీవింగ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. మీరు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని వెంబడించే క్రమంలో పరిశుద్ధంగా ఉండాలని మీరు యు ఆర్ వెంబడిస్తున్నావు. ఎండ్ రిజల్ట్ ఏంటి? యు బికమ్, చెప్పాలి, వాట్ యు బికమ్? వెన్ యూ పర్స్యూ హోలీనెస్ యు బికమ్ హోలీ. మీకు హీలింగ్ కావాలని దేవుణ్ణి వెతుకుతున్నారు. వాట్ విల్ యూ రిసీవ్ ఇన్ ద ఎండ్? హీలింగ్ కదా. దానిలో టైం వేస్ట్ ఏమైనా ఉందా మీకు? వెన్ యు ఆర్ ఫాలోయింగ్ గాడ్ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ వేస్ట్ ఆఫ్ టైం. ఆమెన్. ఎందుకు? ద ఎండ్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. నీకు దాని నుంచి వచ్చే రిజల్ట్ ఎప్పుడు మంచే కానీ హానికరం కాదు. దేవుడు అందుకే చెప్పాడు, నేను నీ పట్ల కలిగిన ఉద్దేశము అవి హానికరం కాదు, మంచివే. వెన్ యూ ఫాలో ద లార్డ్ the end result is always good. Amen. So if you are, so this should excite you. So దీని బట్టి మనకి ఒక ఆసక్తి కలగాలి. ఏంటి? దేవుని వెంబడించినప్పుడు నాకు మేలే కలుగుతుంది కానీ కీడు కలగదు కదా. ఒకవేళ లోకపు సంగతులు వెతికినప్పుడు 50% ఛాన్స్ ఉండొచ్చు కదా, సక్సెస్ అవుతే అవ్వచ్చు, లేదు. కానీ దేవుడిలో యూ హ్యావ్ 100% పాజిటివ్ రిజల్ట్. ఆమెన్. సో మనకి ఒక పిలుపు కలిగి ఉన్నాము, ఆ పిలుపును మనం వెంబడించాలి. సో మన సమయము భూమి మీద బ్రతుకుతుండగా ఏం మనం గుర్తుపెట్టుకోవాలి? దేవుని పిలుపులో మనము కదిలేవారుగా, దేవుని ఉద్దేశములు మనము కనిపెడుతూ అందులో కదిలేవారుగా మనము అప్పగించుకోవాలి. ఆమెన్. ఒక దైవజనులు ఇట్లా అన్నారంట, వాట్ హీ సెడ్, యాడ్ సూపర్ టు యువర్ న్యాచురల్ లివింగ్.
మీ స్వాభావికమైన జీవితానికి సూపర్ అనే వర్డ్ అటాచ్ చేస్తే ఏమవుతుంది? సూపర్ అటాచ్ చేస్తే ఏమవుతుంది? సూపర్ న్యాచురల్ లివింగ్. ఆమెన్. సో దేవుడు హీఈస్ ద సూపర్ మ్యాన్ కదా. దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఆర్ లివింగ్ బికమ్స్ సూపర్ న్యాచురల్ లివింగ్. ఆమెన్. దట్స్ ద ప్రివిలేజ్ వీ హ్యావ్. చూడండి, అబ్బా ప్రేయర్ చేసుకోవాలా, అబ్బా ఇప్పుడు బైబిల్ చదవాలా, అబ్బా ప్రేయర్ అటెండ్ అవ్వాలా అనే మాట మనలోంచి రాదు. ఎప్పుడు? వెన్ యూ రికగ్నైజ్ దిస్, వెన్ యూ రికగ్నైజ్, వెన్ యూ పర్స్యూ గాడ్, ఆల్ దట్ యూ రిసీవ్ ఈజ్ గుడ్. ఆమెన్. సో అంతేకాదు మన జీవితంలో పర్పస్, నేను ఎప్పుడు అంటుంటాను కదా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్? వి మేనిఫెస్టింగ్ క్రైస్ట్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ కాలింగ్. మన పిలుపులో ఉద్దేశం ఏంటి? దేవునికి ఈ భూమి మీద చీకటి ఉంది, ఆయనకు తెలుసు. ఈ చీకట్లో వెలుగును మోసుకెళ్ళే వాళ్ళగా మనం ఉండాలి కదా. ఈ లోకానికి మనలో ఉన్న క్రీస్తే నిరీక్షణ అంటుంది వాక్యం. సో మనలో క్రీస్తును మోసుకెళ్లాల్సిన ఒక బాధ్యత, ఒక పిలుపు మనకు ఉన్నది. ఆమెన్. డోంట్ ఫర్గెట్ దిస్. దాన్ని బట్టి మనము ప్రయాసపడాలి. చూడండి, బ్లెస్ చేయడం, అన్న ఎప్పుడు అనేవాడు కదా, మనల్ని బ్లెస్ చేయడం దేవుడికి ఏం పెద్ద కష్టం కాదు. అవి అనుభవిస్తూ మన దృష్టి ఎక్కడ ఉండాలి? మనలో, మన క్యారెక్టర్లో ఒక చేంజ్ రావాలని ఒక ఆశ, ఆసక్తి మనలో ఉండాలి. ఆమెన్. సో సమ్ క్రిస్టియన్స్ థింక్ దట్ దే షుడ్ ఎంజాయ్ ద వరల్డ్ ఇన్ దేర్ యూత్. విన్నారా ఇది ఎప్పుడైనా? అండ్ దెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్ దే వుడ్ సర్వ్ ద లార్డ్. మేము దేవుని తెలుసుకుని కొత్త చాలాసార్లు ఇట్లాంటివి వినపడేవి. ఏంటి? యవ్వన కాలం అంతా బాగా అనుభవించాలి లోకమంతా. రిటైర్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ భక్తి, అప్పుడు సేవ చేస్తాం. చాలామంది బ్యాప్టిజం కూడా తీసుకోరు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం దేవుని తెలుసుకుంటారు, ఏంటి ఇట్లా ఉన్నారు ఏంటి అని. అండ్ సమ్ అదర్స్ థింక్ దే షుడ్ గెయిన్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ ద బైబిల్. కొంతమందికి ఏంటి, ఫుల్ తెలిసేసుకొని బైబిల్ అంతా, అప్పుడు దేవుని కోసం బ్రతకాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటారు. అట్లా అవుతుందా? చూద్దాం. చూడండి, ఎక్లీసియాస్ చాప్టర్ 12 verse 1 ఏమంటుంది చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. రిమెంబర్ నౌ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్, బిఫోర్ ద డిఫికల్ట్ డేస్ కమ్స్ and the years draw near when you say I have no pleasure in them. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును కాదమ్మా, 12వ అధ్యాయం 1వ వచనం. 1 and 2 కలిసి ఉందా? ఓకే. చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి? వెన్ షుడ్ యూ గివ్ యువర్ సెల్వ్స్ టు ద లార్డ్? ఎప్పుడంట? నీ యవ్వన కాలం అంటుంది కదా. ఈ యవ్వన కాలం అంతా బాగా ఎంజాయ్ చేయి, లోకమంతా ఎంజాయ్ చేయి. చాలామందికి ఉంటుంది అది. ఐ డోంట్ అండర్స్టాండ్. నేను అన్న మా వివాహమైన కొత్తలో మేమున్న ఏరియాలో, అక్కడ సైదాబాద్ కాలనీలో ఉండేవాళ్ళం. అక్కడ ఎక్కడ చర్చ్ అంటే మాకు తెలిసిన చర్చ్ లేదు. మాకు తెలిసిన చర్చ్ ఎక్కడ ఉండేదంటే సికింద్రాబాద్లో ఉండేది. సంగీత్ క్రాస్ రోడ్స్ ఉంది కదా, అక్కడ ఉండేది. వీ వుడ్ వెయిట్ ఫర్ సండేస్. మేము ఎంత ఆశపడేవాళ్ళం ఆ సండే ఎప్పుడు వస్తుందా అని. అంత ఆసక్తిగా మేము ఉండేవాళ్ళం. మేమేమి యవన కాలమే ఉండేది. అప్పటికే అన్న ఏమనేవాడంటే, అయ్యో దేవుడిని ఇంకా ముందుగా నేను తెలుసుకుని ఉంటే బాగుండేది కదా, నాకు ఈ 26 years వచ్చిన తర్వాత నేను దేవుడిని తెలుసుకున్నాను అనేది ఫీల్ అయ్యేవాడు. సి దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ కదా. వెన్ యూ డు నాట్ నో యువర్ గాడ్, అప్పుడు వస్తుంది మనకి ఇవన్నీ బాధలు. ఇదేం బర్డన్ రా నాయన, ఆదివారం వస్తుందంటే సండేకి అంటే చర్చ్కి వెళ్ళాలా, టైంకి వెళ్ళాలా, ఈ ప్రేయర్కి వెళ్ళాలా, ఆ ప్రేయర్కి వెళ్ళాలా. వెన్ డు యూ సే ఆల్ దోస్ థింగ్స్? వెన్ యూ డు నాట్ నో యువర్ గాడ్. ఆమెన్. సో ఏమంటుంది ఇక్కడ? రిమెంబర్ నౌ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. మీ యవ్వన కాలంలో దేవునికి అప్పగించుకోమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? బిఫోర్ ద డిఫికల్ట్ డేస్ కమ్ అండ్ ద ఇయర్స్ డ్రా నియర్ వెన్ యూ సే ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ దెమ్. వయసు ఉడికిపోయిన తర్వాత ఏముంటుందండి? బలం ఉంటుందా? శక్తి ఉంటుందా? ఏమైనా చేయగలుగుతాము దేవుడి కొరకు? చేయలేం. మన ఆశ, ఆసక్తి ఎట్లా ఉండాలి?
మన టైం ఉండగా, అంటే మనలో బలము శక్తి ఉండగా దేవుడి కొరకు నేను బ్రతకాలని ఒక ఆసక్తి మనలో ఉండాలి. ఆమేన్. సో ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాం మనము? సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హౌ ఆర్ వీ లివింగ్ అవర్ డేస్? అలా సద్వినియోగం చేసుకోవాలంటే ఏమి ఉండాలని అనుకుంటున్నాము? వి నీడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, వి నీడ్ ద విజ్డమ్. ఆమేన్. ఆ సమయములు, దినములు, ఆ కాలములు ఏంటివి, మనం బ్రతుకుతున్న సీజన్ ఏంటి అనేది మనము ధ్యానించాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఏం జరిగించాలి, ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆ చాయిస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంది. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. So I call heaven and earth as witnesses today against you, that I have set before you life and death, blessing and cursing. అని చెప్తూ ఏం చెప్తున్నాడు? Therefore choose life, that both you and your descendants may live. ఏమంటున్నాడు దేవుడు ఏం చెప్తున్నారు? చూజ్ లైఫ్ అంటే లైఫ్ అండ్ డెత్ మన ముందు ఉన్నాయి. మంచి చెడు కదా, జీవము మరణము, ఆశీర్వాదము శాపము అన్నీ ఉన్నాయి. ఏం కోరుకుంటాం మనము? ఆశీర్వాదము శాపము అంటే ఏం కోరుకుంటాం? బ్లెస్సింగ్. జీవం మరణం అంటే ఏం కోరుకోవాలి? జీవము కదా. ఇంకా గుడ్ అండ్ బ్యాడ్, వి చూస్ గుడ్ కదా. సో దట్స్ అ వైజ్ డెసిషన్ దట్ వీ మేక్. అండ్ మంచి అంటే జీవము ఎక్కడ మనకు దొరికేది? ఇప్పుడు ఏం చదువుకున్నాం మనము కొలసీలో? మన జీవము ఎక్కడ ఉంది? దేవుని యందు దాచబడింది, క్రీస్తులో దాచబడింది. కాబట్టి మనం జీవము ఎంచుకున్నప్పుడు ఆ జీవము ఎక్కడ దొరుకుతుందో దాన్ని వెతికేవారుగా మనం ఉండాలి కదా. ఈ లోకంలో కనపడుతుందా మనకి ఆ జీవము? ఈ లోకంలో బ్లెస్సింగ్ కనపడుతుందా? చెప్పండి. మంచి కనపడుతుందా లోకంలో? సో వాట్ షుడ్ బి our choice? Our choice should be to pursue the Lord. Amen. Pursue His calling, to pursue good things. Amen. So as we are speaking about discerning the times and seasons and having right pursuits, the right choice would be కదా. మనము ఇప్పుడు దేని వెంబడించాలని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన చాయిస్ ఏముంటుంది? చూసింగ్ లైఫ్ ఈజ్ అ వైజెస్ట్ డెసిషన్ దట్ వి మేక్. ఆమెన్. సో గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. సో కేవలము మనము మాట్లాడుకుంటే అది మనం వెంబడించినట్టు కాదని మనం అర్థం చేసుకుందాం. See, it should be shown in our day to day life. మనము చేసే పనులను బట్టి మనం అంటే జీవము వెతుకుతున్నామా అంటే ఆశీర్వాదం వెతుకుతున్నామా అనేది మనకు బయలుపరచబడుతుంది. చూద్దాం. గలతీ 6వ అధ్యాయము 7-8 వచనాలు. మోసపోగుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, దేవుడు వెక్కిరింపబడు కదా. మనము జీవం కావాలి అనుకుంటాము, కానీ దానికి సంబంధించిన విత్తనాలు మనము నాటినప్పుడే కదా దాని పంటకు వస్తాము కదా. మనం ఎలా పడితే అలా బ్రతుకుతూ we mix the world and the promise of God. మనం ఏం చేస్తాము? ఎలా పడితే ఇట్లా బ్రతుకుతూ దేవుడు బ్లెస్సింగ్ మాత్రం మనకి వచ్చేయాలని మనం అనుకుంటాం ఇక్కడ. కానీ వాక్యం ఏం చెప్తుంది? మోసపోవద్దు. ఏమంటుంది? మీరు ఏం విత్తుతారో, ఇఫ్ యూ సో టు యువర్ ఫ్లెష్. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆమెన్. ఏంటంట? మనం ఏది విత్తితే అదే పంటను మనం కోసేవారుగా ఉంటాం. 24 గంటలు శరీరపరమైన సంగతుల్ని మనం వెంటాడుతూ వాట్ విల్ వి హార్వెస్ట్ ఇన్ ద ఎండ్? కరప్షన్. అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోయేది అంటుంది వాక్యము. సదాకాలం నిలిచి ఉండేది ఏంటి? నేను ఒకసారి చెప్పాను ఫ్రైడే ప్రేయర్లో. ఎప్పటికీ నిలిచి ఉండేది ఏంటి? దేవునిలో నిలిచి ఉండడం. సండే రోజు చెప్పాను. ఆమెన్. సో మనము ఎప్పటికీ ఇంకా లోకం పరమైనవే మనం విత్తుకుంటూ పోతే ద ఎండ్ రిజల్ట్ ఈస్ కరప్షన్. వి విల్ బి నో మోర్. కానీ ఆత్మపరమైన సంగతులు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఏమన్నాడు?
జీవమును మరణమును పెట్టాను. అంటే జీవం కోరుకుంటున్నాం. జీవం కోరుకునే వారు ఏం చేస్తాం? మనము ఆత్మపరమైన సంగతుల్లో మనము విత్తనాలు విత్తడము మొదలు పెడతాం. అంటే వాక్యానుసారంగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఆ ప్రకారం మనం జీవించడానికి అప్పగించుకుంటాం. ఒక దినము మొదలైతే కదా, దినమంతా గడిచి ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ హ్యావ్ టు రివ్యూ యువర్ లైఫ్ దట్ డే. ఆ దినం ఎలా గడిచింది, నేను ఎవరితో మాట్లాడాను, ఏం మాటలు మాట్లాడాను, ఈ చెక్ ఉండాలి కదా. మనం ఎంతసేపు కీర్తన 42:8 ఏం పలుకుతాము, ఏం పలుకుతాం చెప్పండి. కీర్తన 42:8 పగటి వేళ దేవుని కృప, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన నిత్యము నా నోట ఉండును. రాత్రి అవగానే ఆ మాట చెప్పుకుని హాయిగా స్లీప్. కానీ ఏముండాలి, ఆ దినము ఎలా గడిపాము, వాట్ డిడ్ వి డూ, వాట్ డిడ్ వి స్పీక్, వాట్ వాజ్ అవర్ ఫెలోషిప్ విత్, ఎవరితో మనము సహవాసం చేసాము, ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి కదా. అప్పుడే మనము ఎటువంటి విత్తనాలు మనం విత్తుకుంటున్నామో మనకి అర్థమవుతుంది. దట్స్ హౌ యు వాక్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ కదా. అప్పుడు ఒకవేళ తప్పు జరిగితే వీ హ్యావ్ అ ఛాన్స్ టు ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. దేవుడి సన్నిధిలో క్షమాపణ అడిగే అవకాశం మనకు ఉంటుంది కదా. ఏ రోజుకి ఆ రోజు మనం అది జరిగించే వరకు మనం ఉండాలి. ఆమెన్. సో దట్స్ హౌ వి ఇన్వెస్ట్ అవర్ టైం. అంటే ఎట్లా మనము మన సమయమును వెచ్చిస్తున్నాము, ఎలా సద్వినియోగం చేసుకుంటామని మనము చూసుకోవాలి. ఆమెన్. సో వాట్ యు రిడీమ్ అండ్ ఇన్వెస్ట్ విల్ ఫెచ్ యూ ద డివిడెండ్. అంతే కదా. మనం అక్కడ ఏం మాట్లాడుకున్నాం ఫస్ట్లో, ఎఫెసీ పత్రిక 5:16 రిడీమ్ యువర్ టైం అన్నాము. అంటే వాట్ యు రిడీమ్, ఆ సమయము రిడీమ్ చేసుకొని ఏం చేస్తున్నాము, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ రైట్ థింగ్స్. దానిలో దేవుని వాక్యంలోకి, అంటే దేవుని చిత్తానుసారంగా మనము దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం మన సమయమును. దాన్ని బట్టి ఏం కోసుకుంటాం, పంటని, నిత్యత్వముని మనము పంటను కోసుకుంటాం. ఆమెన్. సో దట్స్ వై వీ రిడీమ్ ద టైమ్, సో దట్ వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇన్ టు ఇటర్నిటీ. దేవుడు ఉద్దేశించిన సంగతుల్లో మన సమయమును మనము ఇన్వెస్ట్ చేసేవారుగా మనం ఉండాలి. అంతేగాని మన సమయమును వేస్ట్ చేసేవారుగా మనము ఉండవద్దు. వీ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ, వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ టు వేస్ట్ అవర్ టైం. గుర్తుపెట్టుకోండి, ఇది మన ఇష్టానుసారంగా సమయం వ్యర్థపరచడానికి మనకు అవకాశం లేదు. వీ షుడ్ బి ఇన్వెస్టింగ్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. ఆమెన్. సో ఇన్వెస్ట్ యువర్ టైమ్ టు ద స్పిరిట్ అండ్ రిసీవ్ ఇటర్నల్ లైఫ్. మనము ఆత్మపరమైన సంగతుల్లో మనము మన విత్తనాలు విత్తుకుంటూ, అంటే మన సమయమును వెచ్చిస్తూ నిత్యత్వం అనే ఆశీర్వాదం మనం పొందుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. ఆమెన్. ఇంకొక ఉపమానం కూడా ప్రభు చెప్తారు. మీరు సమయము, మీ కాలములు మీరు గమనించకుండా ఎట్లా పడితే అట్లా మీరు జీవిస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. చూడండి, లూకాసు వార్త 12:45 ఒకసారి చూద్దాం. లూకా 12:45 చదవక ముందు అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, ఒక యజమాని ఆయన దూరదేశం వెళ్తూ తన సేవకునికి ఇల్లంతా అప్పచెప్పి, ఇంటిలో పని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరిని అప్పచెప్పి వెళ్తే నా యజమాని ఎప్పుడుకో వస్తాడులే అని తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద కూడా అధికారం చెలాయిస్తూ కదా తాగుడు తిరుగుడు చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఏం జరిగింది చూడమ్మా, 45-46. అయితే ఆ దాసుడు, నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని తాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను, కనిపెట్టని దినమున ఎరుగని గడియలో, మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం, మన టైమ్స్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. అపనమ్మకస్తులు చూడండి, అంటే బిఫోర్ దట్ హీ వాజ్ ఎ బిలీవర్ అని అర్థము కదా. ఏమంటుంది, ద మాస్టర్ ఆఫ్ దట్ సర్వెంట్ విల్ కమ్ ఆన్ అ డే వెన్ హీ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ హిమ్ అండ్ అట్ అన్ అవర్ వెన్ హీ ఈజ్ నాట్ అవేర్ అండ్ విల్ కట్ హిమ్ ఇన్ టు అండ్ అపాయింట్ హిమ్ ద పోర్షన్ విత్ ద అన్బిలీవర్స్. అన్యులతో ఆయనని కలిపేస్తున్నాడు. అంటే ఒక బిలీవర్గా ఉన్నాడు, కానీ సమయము కాలము గమనించకుండా అక్కడ లిటరల్గా కొట్టి తిరుగుడు తాగుడు కాకపోవచ్చు, బట్ వీ లివింగ్ యాజ్ వీ లైక్, మనకు తోచినట్లుగా మనం బ్రతుకుతూ మనం అలా ఉన్నప్పుడు మనము అనుకోని సమయంలో దేవుని రాకడ రావచ్చు
కదా. జనరల్గా మనకు కూడా ఉంటుంది అది. ఎన్నోసార్లు ఈ మాట వింటూనే ఉన్నాం, ఇంకా రాలే కదా, రాలేదని మనం అనుకుంటాం. కానీ తెలివైన వారేంటి, ఏ రోజు ఈ రోజు వస్తాడు దేవుడు అని సవరించుకొని జీవితాన్ని కరెక్ట్గా నిలబెట్టుకోవడం అనేది తెలివైన పని. ఆమేన్. దేవుడు ఎప్పుడైనా రాని, ఈ దినము వెన్ ఇట్స్ దేవుని వాక్యం ఎప్పుడైనా నౌ అంటది. నౌ వెన్ హీ కమ్స్, నౌ దిస్ ఈజ్ ద డే. ఏ రోజుకి ఆ రోజు మనం సరి చేసుకోవాలి మన జీవితాన్ని. ఆమేన్. గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు లివ్ సచ్ ఎ లైఫ్. ఆమేన్. సో ఆఖరిగా ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాము. రోమాపత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలకు చదువుమా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళది అయినదని తెలుసుకొని. ఏంటది మొదలు పెట్టడం ఏం చెప్తున్నాడు? మరియు మీరు కాలమును ఎరిగి ఉండే వరకు మనం ఉండాలి. మనం కాలముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, టైం గురించి. నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని. నిద్ర మేల్కోవాల్సిన సమయం అని మీరు గ్రహించాలి. అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటేనూ ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. నౌ ద సాల్వేషన్ ఈజ్ నియరర్ దాన్ వెన్ వి ఫస్ట్ బిలీవ్డ్. కదా, ఎన్నో ఏళ్ల క్రితం మనం దేవుణ్ణి నమ్ముకున్నాము. ఇక్కడ వాక్యం ఏమంటుంది? మేల్కోండి. నౌ ఇట్స్ టైమ్ దట్ యు అండర్స్టాండ్ యువర్ సాల్వేషన్ హ్యాస్ కమ్ నియరర్. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఆమేన్. అర్థమైంది అనుకుంటాను కదా. వీఆర్ స్పీకింగ్ అబౌట్ రిడీమింగ్ అవర్ టైం. మన సమయమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనము ఇంతసేపు మాట్లాడుకున్నాం. ఏం చెప్తుంది వాక్యము? అండ్ డూ దిస్ knowing the time that now it is high time to awake out of sleep. మన నిద్రలో నుంచి మేల్కోవాల్సిన సమయము వచ్చిందని చెప్తుంది వాక్యము. For now our salvation is nearer than when we first believed. The night is far spent, the day is at hand. ఇక్కడ తెల్లారిపోయింది, ఇంకా రాత్రి అయిపోయింది. Therefore let us cast off the works of darkness. చీకటి సంబంధమైన సంగతులు మనం ఇంకా పక్కన పడేయాలి. అండ్ లెట్ అస్ పుట్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ లైట్. మనం ఎలా బ్రతకాలి? వెలుగు సంబంధులుగా, వెలుగును ధరించుకొని మనము బ్రతకాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. లెట్ అస్ టేక్ ఇట్ యాజ్ అ కాషన్. కదా, దేవుడు హెచ్చరికని మనము తీసుకుందాం ఈ దినము. లెట్ అస్ వాక్ ప్రాపర్లీ యాజ్ ఇన్ ద డే, నాట్ ఇన్ రెవెలరీ అండ్ డ్రంకన్నెస్, నాట్ ఇన్ ల్యూడ్నెస్ అండ్ లస్ట్, నాట్ ఇన్ స్ట్రైఫ్ అండ్ ఎన్వీ. కదా, మనం చదివి దాని అవగాహన చేసుకోవాలి. ఎవరికి వారము ఏం చెప్తున్నాడు దేవుడు? వేర్ యామ్ ఐ అనేది ఎవరికి వాళ్ళు మనం ఒకరు ఎత్తి చూపక్కర్లేదండి. కదా, వాక్యము ప్రతి ఒక్కరికి అదే వాక్యమే మనము చూసుకోవాలి. బట్ పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్ టు ఫుల్ఫిల్ ఇట్స్ లస్. కదా, ఏమంటున్నాడు? శరీరేచ్ఛలకు ఎక్కడ మీరు అవకాశం ఇచ్చేవారుగా ఉండవద్దు. మనం చాలాసార్లు దేవుడు కృప 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 మాట్లాడతాం కదా. దేవుని కృప ఉంది కాబట్టి ఎలా పడితే అట్లా బ్రతకొచ్చా? ఇక్కడ ఏమంటుంది వాక్యము? డోంట్ యూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు ఫుల్ఫిల్ యువర్ ఫ్లెష్లీ లస్. దేవుని కృపను ఎలా ఉపయోగించుకోవాలి మనము? దేవునిలో ఎలా ఇంకా మనము స్వతంత్రులుగా కదలొచ్చో దానికి ఉపయోగించుకోవాలి. అంతేకాని మన ఇష్టానుసారంగా మనము బ్రతకడానికి దేవుడు కృపను ఇవ్వలేదు. ఆమేన్. హెబ్రీలో కూడా ఉంటుంది. చాలామంది చూడండి ఒకసారి 10వ అధ్యాయము 25వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఆ దినం అంటే ఏ దినం అండింది? ఏ దినము? నాట్ ఫోర్సేకింగ్ ద అసెంబ్లింగ్ ఆఫ్ ourselves టుగెదర్ యాజ్ ఈజ్ ద మేనర్ ఆఫ్ సమ్. కొంతమందికి అలవాటు ఎండ్ టైమ్స్ వచ్చే కొద్దీ మనకి ఈ ధోరణి కనపడుతూ ఉంటుంది కదా. సంఘానికి పోక్కర్లేదు, నో నీడ్ ఆఫ్ గ్యాదరింగ్. కొంతమంది అలా చెప్తారని చెప్తుంది ఇక్కడ. యాజ్ ఈజ్ ద మేనర్ ఆఫ్ సమ్ బట్ ఎగ్జార్ట్ వన్ అనదర్ అండ్ సో మచ్ మోర్ యాజ్ యూ సీ ద డే అప్రోచింగ్. దేవుని రాకడ దినము దగ్గర అవుతున్న కొద్దీ ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా మీరు కలుసుకోవాలంటుంది వాక్యం కదా. అన్నీ రివర్స్ చేస్తూ ఉంటాం మనం. దట్స్ ద ట్రెండ్ నవ్ డేస్. ఎందుకు? పాండమిక్ అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అందరికీ ఆన్లైన్. అది బ్లెస్సింగ్ అనుకోవాలా, అది శాపం అనుకోవాలా అర్థం కావట్లేదు. గాడ్ హ్యాస్ గివన్ అస్ టెక్నాలజీ దట్ షుడ్ హెల్ప్ అస్ మోర్ ఇన్ అడ్వాన్సింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంతేగాని ఏం చేస్తున్నాము? టెక్నాలజీని తీసుకొని మన స్వలాభానికి ఉపయోగించడం మొదలు పెట్టేసాం. ఇప్పుడు ఏమైంది? ఆన్లైన్ జాయిన్ అయితే ఏం బ్లెస్సింగ్ ఆగిందా? ఆగలేదు. సో అక్కడే పోవాలని ఏముంది? ఒకప్పుడు ఏముండేది? అమ్మ దేవుడి సన్నిధికి వెళ్ళాలా అని ఒక భయం ఉండేది జనాలకి. ఇప్పుడు ఏమైంది? గాడ్ ఎనీహౌ విల్ నాట్ స్టాప్ ఎనీ బ్లెస్సింగ్. సో ఆన్లైన్ టీవీలో కూర్చొని పనులు చేసుకుంటూ వి వాచ్. తప్పు పట్టట్లేదు నేను, నిజంగా అవకాశం లేదు, రాలేకపోయారు ఒకసారి 2 సార్లు, ఓకే, అండర్స్టూడ్. బట్ డోంట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. ఆమెన్. సో దేవుని సన్నిధికి రావడము మానుకోవద్దని అక్కడ హెచ్చరిక ఉంది కదా. రోమపత్రికలు కూడా మనం చదివినట్టుగా లెట్ us అవేక్ ఫ్రమ్ అవర్ స్లీప్ కదా. ఇన్ని రోజులు గడిచిపోయింది, బాగానే ఉంది కదా, బాగానే ఉండొచ్చు, కానీ నౌ ద టైమ్ ఈజ్ గెటింగ్ నియరర్ అంటుంది వాక్యం. ఏమంటుంది? నీ రక్షణ దినము ఇంకా దగ్గరగా అవుతున్న కొద్దీ నువ్వు క్రీస్తుని ధరించుకొని ఎక్కడ శరీరానికి అవకాశం లేకుండా బ్రతకమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమెన్. అర్థమైందని నమ్ముతున్నాను. ఆమెన్. లేచి నిలబడితే ప్రేయర్ చేసుకుందాం. దేవుడు మన సమయము గురించి దేవుడు ఈ దినం మాట్లాడారు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ మనం ఆ మాటలను కొన్ని ధ్యానించాము ఈ దినము. ఎవరిని ఎత్తి చూపడానికి కాదండి, ఎవరికి వారు మన సమయం మనం ఎలా వెచ్చిస్తున్నామని మనము ధ్యాస కలిగి ఉండాలి. ఆమెన్. సో లెట్ us ప్రే. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లించు